హాయ్ అండి. ఏంటి స్మెల్ చూస్తున్నానైతే అనుకుంటున్నారా? నిన్న నైట్ అయితే నెయ్యి అయితే తీసానండి. అంటే వెన్న నుంచి నెయ్యి తీసి ఇంకా కాగబెట్టి అయితే అలా ఉంచాను. అదే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పేరుకుపోయింది. ఇంకా దాన్ని స్మెల్ చూస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడైతే మార్నింగే లేచాను. పిల్లలిద్దరికి స్కూల్ అయితే ఉంది. ఇక్కడ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. రైస్ కడిగి పెట్టాను. ఇంకా ఈ కర్రీస్ ఇవి బెండకాయలు కట్ చేసే లోపల రైస్ అయితే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా అయితే పెట్టేశాను. పిల్లలు కూడా ఇంకా లగవలేదండి. ఇంకా గిన్నెలు అవి ఏం కడగలేదు. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి బాక్స్ కట్టేసి టిఫిన్ ఇవన్నీ చేసేసి పంపించేసిన తర్వాత నిదానంగా అయితే ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా పాలు కూడా కాగుతున్నాయి. ఇంకా పిల్లలు వేసేసరికి పాలు కాగుతాయి, అలానే కొంచెం ఆరుతాయి కదా, వాళ్ళు తాగడానికి కూడా చాలా వీలుగా ఉంటుందని చెప్పి ఇంకా లగవగానే ఈ పని అయితే చేస్తున్నానండి. ఈ బెండకాయ కర్రీ అయితే ఇంకా బెండకాయలు తెచ్చి అయితే ఒక 1 వీక్ పైనే అవుతుంది. కొంచెం లైట్గా పాడైనాయి, చాలా వరకు తీసేసాను. ఇంకా ఉన్న వాటి వరకు అయితే చేద్దామని చేస్తున్నాను. ఇంక కట్ చేసి అవి చేసే లోపల రైస్ అయితే ఒక అయిపోవడానికి అయితే వస్తుంది. ఇంక ఇటు పాలు దింపేసి ఇప్పుడైతే కర్రీకి అయితే పెడతాను. ఇంక ఒకేసారి పని అవుతుంది అన్నట్లుగా టిఫిన్ అయితే ఇంక 2 అయిపోయిన తర్వాత అయితే టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా ఇలా అయితే ఇంకా పొద్దున్నే లేచేసరికి 5:30కి లేచానండి. ఇంకా బయట పని అంతా చేసుకున్న తర్వాత బ్రష్ అవన్నీ చేసిన తర్వాత ఇంకా వంట దగ్గరికి అయితే వస్తాను. ఈ పిల్లలు లేకపోకముందే ఇల్లు కూడా ఊడ్చేసుకుంటాను. అంటే ఇంకా వాళ్ళు బెడ్ మీద పడుకుని మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ పక్కలు దులిపి రెండోసారి ఊడవాల్సి వస్తుంది. ఇంకా అలా అయితే పని చిన్నగా చేసుకుంటున్నాను. ఇంక మళ్ళీ పిల్లలు లెగిస్తే అస్సలు పని అవ్వదండి. ఇంక ఊరిక వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ అసలు పని అయితే అవ్వదు. అందుకని వాళ్ళు లెగవతలకే పని అంతా, వంట పని అయితే మెయిన్ వాళ్ళు లెగవతలకే చేసేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత నుండి అయితే ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవటం అదే ఒక పెద్ద టాస్క్ లాగా అయితే అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే మా వారే పిల్లల్ని రెడీ చేస్తారు. నేను ఇలా వంట లేట్ అయిన రోజు మాత్రం ఇంక నేను వంట దగ్గర వంట చేసుకుంటుంటే తనైతే పిల్లల్ని ఇద్దరిని అయితే రెడీ చేస్తారు. ఇంకా ఇక్కడైతే తాలింపు పెట్టడానికైతే స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే అసలు బెండకాయ కర్రీ అస్సలు నచ్చదండి. మా ఇంట్లో మాత్రం పిల్లలిద్దరూ అలానే మా వారైతే ఆల్ టైమ్ ఫేవరెట్ బెండకాయ. చికెన్ ఉన్నా కానీ మా వారైతే బెండకాయతోనే తింటారు, అంత ఇష్టం తనకి. నాకైతే అసలు ఇష్టం ఉండదు బెండకాయ కర్రీ. మళ్ళీ వీళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వేరే ఏదో కర్రీ నేనైతే చేసుకుంటాను. ఇక్కడ ఇది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. తర్వాత గిన్నెలు అయితే ఇంకా తర్వాత కడిగేస్తానండి పిల్లలు వెళ్ళిపోయాక నిదానంగా. ఇప్పుడు ఈ గిన్నెల పని పెట్టుకుంటే మళ్ళీ అవ్వదు. పిల్లలకి మళ్ళీ బాక్స్ అవి కట్టడానికి లేట్ అవుతుంది అన్నట్లుగా. ఇంకా పడుకోనే ఉంది, ఇంకా లేవలేదు. టైం 7:15 అయింది. పండగిస్తుందో ఏమో. వీళ్ళు కూడా అయితే లేవలేదు. టైం చూసారా, 7:15 అయింది. ఇప్పుడైతే నా వంట అయితే కంప్లీట్ అవ్వాలి. వీళ్ళు లేచేసరికి వంట పనులన్నీ అయిపోతే ఇంకా పిల్లలకు కూడా తాలింపు మాడిపోతుంది. ఏం కూర అంటే బెండకాయ. లేచిన వెంటనే ఏం కూర అని అడుగుతున్నావా? లే మరి ఇంకా లేచి బ్రష్ చేయి తండ్రి. 7:30 అవుతుంది టైము. హనీ హనీ లేమ్మా, బ్రష్ స్కూల్కి వెళ్ళవా? అట్లా ఏళ్ళు తీసి బ్రష్ చేయండి. నైట్ పడుకోమంటున్నాం, పడుకోవు త్వరగా. ఎప్పుడు త్వరగా లేగవు. లే పడుకోని. ఏం కూరమ్మా, ఏం కూర అని అడుగుతున్నావుగా?
చెర్రీ ఏం కావాలంట? మ్యాగీయా? దేనికి? స్నాక్స్కా లంచ్కా? లంచ్కా? లంచ్కి మ్యాగీ తినొద్దు తల్లి, నేను స్నాక్స్కి పెడతా. ఓకేనమ్మా, చేస్తాను. అని డ్రాయర్ కొంచెం కిందకాను. నువ్వు వెళ్ళబ్బాయి ముందు, దాన్ని వెనక్కి పంపి. బాయ్ తల్లి. అని చూడు. బాయ్. ఏమి ఇద్దరు సేమ్ వేసారుగా నువ్వు డాడీ. ఇంకా పని అయితే అయిపోయినట్లే, కొంచెం అయితే అయిపోయిందండి. ఇంకో సగం ఉంది. అంటే ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను. అంటే ఇక్కడ బట్టలు ఉన్నాయి, బట్టలు మడతేసేయాలి. బట్టలు ఉన్నాయి. ఇప్పుడైతే పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ పని అయితే ఉంది. ఈ పని అయితే ఇంకా చెయ్యాలి. అంతేనండి బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.